నాకు విశ్వాసం ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునిలో నాకు విశ్వాసం ఉంది. ఉందా? ఉంది. మరి విశ్వాసం ఉన్న వాళ్ళకి ఏముండాలి? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమవును. విశ్వాసం ఉన్న వాళ్ళకి ఏముండాలి? క్రియలు ఉండాలి. ఏంటి క్రియలు? ఏంటి? పనులు. విశ్వాసానికి తగ్గ పనులు. విశ్వాసం ఉంది, ఏమి లేదు, క్రియలు లేదు. క్రియలు లేని విశ్వాసం ఏమవుతుంది? క్రియలు లేని విశ్వాసం ఒంటిగా ఉండి మృతమగును అన్నాడు. అంటే చచ్చిద్ది అన్నాడు. చాలామంది సచ్చిని విశ్వాసం పట్టుకొని తిరుగుతున్నారండి. అమ్మ, ఏ విశ్వాసం పట్టుకొని? ఉదయాన్నే ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, సమయం దేవునికి ఇచ్చి ప్రతిరోజు ప్రార్థన ఇన్ని గంటలు అని ఏర్పాటు చేసుకోరు. ఉదయాన్నే కాగర్లో అంటూ పోతారు, సాయంత్రం మళ్ళీ అలసిపోయి వచ్చి పడుకుంటారు. ఏదో మొక్కుబడికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టి ప్రార్థన చేయకుండా, విశ్వాసంలో ఎదగకుండా, వాక్యం చదవకుండా పరలోకం వెళ్తామంటే పక్కింటికి వెళ్తాం అనుకుంటున్నారు చాలామంది. పక్కింటికి వెళ్ళినంత ఈజీ అనుకుంటున్నారు చాలామంది. నాకు విశ్వాసం ఉందండి, దేవునిలో నేనున్నానండి అని నీవు అనుకుంటే నీ విశ్వాసానికి క్రియలు చదవాలి. ఏంటి ఆ క్రియలు అంటే? నీ విశ్వాసం వలన ప్రతి ఉదయం దేవునికి అప్పగించుకోవడం, ప్రతి సాయంత్రం దేవునికి అప్పగించుకోవటం, దేవుని నియామక కూటాల్లో ఉండి ఏం చేయాలి? గంటల గంటల ప్రార్థన చేయటం. విశ్వాసానికి తగ్గట్టుగా దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుని కొరకు కొంత సొమ్ము నిల్వ చేసి దేవుని కొరకు జీవించడం, దేవుని అనేక ఆత్మలు నశించిపోతుంటే ఆ నశించిపోయే ఆత్మల కొరకు ప్రయాస కలిగి వాళ్ళకు సాక్ష్యం చెప్పటం, ఆ నశించిపోయే ఆత్మల కొరకు నీ సొమ్ము హెచ్చించి సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించడం, అనేక కూటాలకు వెళ్ళి అక్కడ దేవుని గురించి సాక్ష్యం చెప్పి పాడి స్తుతించి అనేకుల్ని దేవుని వైపు మళ్ళించి పరలోకానికి తీసుకెళ్ళటం, ఇది నీ క్రియలో. మరి ఈరోజు ఈ క్రియలు ఉన్నాయా? లేవు. దేవుణ్ణి నమ్మడం అంటే చాలామంది అనుకుంటున్నారు, నేను రక్షణ పొందాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను చక్కగా ఇంటికి వస్తున్నాను, నేను ఎవరికేం కీడు చేయట్లేదు, నా సొమ్ము నేను తింటున్నాను, నా ఇంట్లో నేను ఉంటున్నాను, దేవునికి స్తోత్రం అనుకుంటున్నారు. నీ ఇల్లు కాపాడబడితే దేవునికి స్తోత్రం కాదు. నీ క్షేమం నువ్వే అనుభవిస్తే దేవునికి స్తోత్రం కాదు. అది స్వార్థపు స్తోత్రాలు. నశించిపోవలసిన నీవు, పాపంలో పాపిష్టి బ్రతకవలసిన నీవు నేను ఈరోజు యేసు ప్రభు నీ రక్షకుడిగా అంగీకరించాం. పాప జీవితంలో పనికి మాలినోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను ప్రభు యొద్దకు నడిపించాలనే తీవ్రత రక్షించబడిన ప్రతి గుండెల్లో అగ్నిలాగా మండాలి. దేవునికి స్తోత్రం. మీరు విశ్వాసం ఉంది, నాకు క్రియలు లేవు అంటే ఆ సచ్చినోడు ఎంతో లోకంలో, దేవుని సంఘంలో నీవు కూడా ఈ చచ్చిన విశ్వాసాన్ని మెయింటైన్ చేస్తూ నువ్వు దేవుని సేవకు పనికిరావు, సేవకునికి పనికిరావు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవితం నీకే భారంగా ఉండబోతుంది. ఈరోజు చాలామంది భర్తలు భార్యలతో ఏమంటున్నారు తెలుసా? నువ్వు గుడికి వెళ్ళినా ఒకటే, నేను గుడికి వెళ్ళకపోయినా ఒకటేనే అంటున్నాడు. అంత అవకాశం వాడికి ఎట్లా వచ్చింది? అంటే మన సాక్ష్యాన్ని మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. రోజు ప్రార్థన చేసుకునేవాడిని అనే దమ్ముంటుందా? రోజు సాక్ష్యం కాపాడుకునేవాడిని అనే దమ్ముంటుందా? రోజు దేవుని కొరకు బ్రతికేవాడిని ఒకవేళ ఆడిపోసుకున్నా ఏమీ లేక రోజు గుడికేనా, ఇది అంత భక్తురాలు లేదని ఆడిపోసుకుంటాడేమో. ఆ మాట అన్నందుకు కూడా వాడికే ఒకరోజు శిక్ష పడద్ది తెలిసిద్ది వాడికి.
నీకు ఒక చిన్న మాట చెప్తాను, నా వైపు చూడండి. నేను కడుపారా కనుక్కుంటే నా కొడుకుని ఇంటిపాటును ఉండకుండా శావని ఆడు సుఖంగా బతకటానికి పోయిండు. మీరు ఎన్ని ఏడుపులు ఏడిపిస్తున్నారా? మా అమ్మకేం తెలుసు? అమ్మ అర్థమైందా? మీరు 15వ తారీఖు రాకపోతే అదొక ఏడుపు, శనివారం రాకపోతే అదొక ఏడుపు, దేవుని కొరకు నమ్మకంగా ఉండి దేవుని భాగాలు దిగిపోతే ఇదొక ఏడుపు, దేవుని కొరకు దేవుని పద్ధతిలో ఉండలేదు సాక్ష్యం కాపాడుకోకపోతే అదొక ఏడుపు. అంత భారమేనండి. ఇద్దరు పిల్లల కంటేనే వాళ్ళిద్దరిని సరి చేయడానికి ప్రాణం ఎక్కడికి వస్తుంది? అన్నయ్య గారండి పాపిటి మంద గురించి చాలా ప్రాణం తోకొస్తుందండి, సత్యపోద్ది అనిపిస్తుందండి. లేరా ఇలాంటి తల్లిదండ్రులు? అమ్మా అసలు ఈ మొగుడు ముందు బతికే కంటే నూతులు పడి సద్దాం అనుకుని దేవుణ్ణి నమ్ముకోబట్టి బతుకుతున్నానని నన్ను లేరా? ఉన్నారు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మమ్మ కూడా ఇలాగే అనుకుందంట. అడుబారకు అనుకుంటే ఇంటికి పెద్దోడు ఏమైపోయిండు? సుఖం కోసం అంట దూరంగా వెళ్ళిపోయిండని మా అమ్మ గీదకి తౌడేద్దామని డబ్బా తీసిందంట. ఆ బరువైన గీదకి తౌడు డబ్బా చేతులు జర్రుని జారి డాముని కాలు మీద పడితే ఇల్లంతా సిందులేసి అటు కొట్టుకులాడి ఇటు కొట్టుకులాడి మళ్ళీ ఏడుచుకుంటూ అందంట, నీ సేవకు నన్ను ఇంతలా బాధ పెట్టిను ఆ యేసయ్యా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నిష్కారణంగా నిందలేస్తే దేవుణ్ణి నమ్ముకున్నందుకు పడే నిందలు నీకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. దేవుణ్ణి నమ్ముకున్నందుకు వచ్చిన బాధ నీకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. వాళ్ళ శిక్షకు వాళ్ళు ప్రతిఫలం పొందుతారు. తల్లి అయినా తండ్రి అయినా. దేవుడు ఊరుకున్నాడా? అహరోను, మిరియాము, నా కుమారుడైన మోషే విషయంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో, నా కుమారుడైన మోషే విషయంలో మీరెందుకు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అని గద్దించాడంట దేవుడు. మీరు త్వరగా దేవుని సన్నిధిలోకి రండి. గడగడ గడగడలు ఆడుకుంటూ వచ్చి దేవుని సన్నిధిలో నిలబడ్డారు. దేవుడు అడుగుతున్నాడు ఏమని? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో, గూఢభావాలతో నేను మాట్లాడుతా, రహస్యమైన విషయాలు మాట్లాడుతా. నా కుమారుడైన మోషే విషయంలో మీరెందుకు నోరు జారారు అని సొంత అక్కని సొంత అన్నీని గుంజీలు తీపిస్తున్నాడు దేవుడు. నిన్నంటే ఊరుకుంటాడా? ఒక పనికి మాలినోడు నా మీద శాతపడి జయించాడు. ఒక పనికి మాలినోడు నా మీదకి దెయ్యాలు పంపుతున్నాడు. ఒక పనికి మాలినోడు పనికి మాలిన పనులు నా మీద చేస్తున్నాడు. అయినా దేవుడు తన మహిమ కొరకు సేవకుని నిలబెడుతున్నాడు. కేవలం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు చేతులెద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఈ గొప్ప కార్యాలు చేసిన దేవుడు అంటున్నాడు, ఈ నా కుమారుడి విషయంలో మీరెందుకు ఇష్టం వచ్చిన మాట్లాడారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకు మంచిదేనా అని అడిగితే, మరి ఎందుకు ఆ పని చేశాడు? ఏం పని చేసినా నేను చూసుకుంటా నా కొడుకు గురించి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి సేవకుని అంటానికి గబుక్కుని నోరు తెరుస్తారు, నోటికి శిక్ష పడిపోద్ది జాగ్రత్త. కొంతమంది తోటి విశ్వాసుల్ని అంటానికి గబుక్కుని నోరు తెరుస్తారు, శిక్ష పడిపోద్ది జాగ్రత్త. ఒకవేళ నువ్వు దూషించే దూషణ, నువ్వు వేసే నింద దేవునికి అయిష్టమైతే వెంటనే శిక్ష వచ్చేస్తుంది. ఇంతకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ నామమును బట్టి నువ్వు నిందలు పడితే, ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఇదే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 24వ వచనంలో భక్తుడు ఏమని సమర్పించుకున్నాడంట? ఐగుప్తు ధనము కంటే 26వ వచనం, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, అల్పకాల పాప భోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ. చూడండి, నా వైపు చూడండి. మనకు బాగా తెలిసిన వాక్యమే, చాలాసార్లు చదివాం. దేవుని నమ్ముకున్నందుకు
శోధనలు శ్రమలు వస్తే నువ్వు ధన్యుడివే. దేవునికి స్తోత్రం. నువ్వు మనుషుల చేతిలో పడకుండా నేను కాపాడే డ్యూటీ నా దేవుడిది. సైతాను చేతిలో, చేతబడి వాళ్ళ చేతిలో, వారసలేని వాళ్ళ చేతిలో పడకుండా కాపాడే డ్యూటీ నా దేవునిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నువ్వే తప్పు చేసి దేవుని చేతిలో పడితే, సమర్పించుకున్నోళ్ళు, దేవుని కొరకు బ్రతికేవాళ్ళు వెనకాల నన్ను ఇట్ట అంటున్నారు అన్నయ్య గారండి, నన్ను అట్ట అంటున్నారు అన్నయ్య గారండి అని నువ్వేం బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే నువ్వు యేసయ్యని ఎరిగినందుకు నిందలు పడుతున్నావు కాబట్టి ఆ నిందను యేసేవాడికి బుద్ధి ఎట్ట చెప్పాలో నా దేవునికి బాగా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు దేవుని చేతిలో పడతారు, ఎవడు విడిపించే దిక్కు కూడా లేదు. ఎందుకంటే ఈ జీవము గల దేవుని చేతిలో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ జీవము గల దేవుని చేతిలో లోకస్తులు పడతారు, మరి దేవుని నమ్ముకున్నోడు పడడా? 5వ తారీఖు ఉపవాస ప్రార్థన అని తెలిసి కూడా బారు పడుకుంటే నువ్వు దేవుడి చేతిలో పడకుండా ఎవరి చేతిలో పడతావు? శనివారం నాడు ఉపవాస ప్రార్థన, ఆదివారం నాడు ఆరాధన ఖచ్చితంగా విశ్వాసికి ఉండాలి. శనివారం నాడు పశ్చాత్తాపడాలి, ఆదివారం నాడు ఆనందంగా ఆరాధనలో ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. మనం ఏం చేస్తున్నాం? అయ్యాలే శనివారం, అయ్యాలే ఆదివారం. ఆదివారానికి శనివారానికి తేడా ఉంది. ఆదివారం నువ్వు ప్రార్థనలో గడపాలి, శనివారం నువ్వు ప్రార్థనలో గడపాలి, ఆదివారం నువ్వు ఆరాధనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయకుండా దేవునిలో నువ్వు కొనసాగితే అది మొక్కుబడైద్ది, అది నిరుత్సాహం అయిపోద్ది, అది నీకు శక్తినివ్వలేదు. పైగా నీ మనస్సాక్షి చెప్పిద్ది, నేను 15వ తారీఖు రాలా, నేను 1, 2, 3 రాలా, నేను శనివారం రాలా, నేను ఇయ్యాలే వచ్చా అనే పీకుడు నీకు ఉంటుంది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దేవుని చేతిలో లోకస్తులు పడాలి. మరి ఇప్పుడు ఎవరు పడుతున్నారు? మనం పడుతున్నాం. మనం పడినప్పుడు ఏం జరుగుతుందో ఆ పడ్డ అన్నయ్యలిద్దరి గురించి నేను గుర్తు చేస్తా. రండి, యెహోషువ గ్రంథం. చాలామంది ఉన్నారు, మనకు గుర్తు వచ్చిన వాళ్ళని గుర్తు చేసుకుంటే బాగుంటుందిగా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ ఎండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకొనేను. 200 తులములు ఎండి, 50 తులములు బంగారు కమ్మి ఆశించి డేరా మధ్యలో దాచుకున్నాను. ఎక్కడివి? చూడమన్నప్పుడు వాక్యం చూడండి. మళ్ళీ నేను చెప్తున్నా నా మొహం చూడండి. మీరు కనుక వాక్యమే చూశారు, నేను మీ తల చూడాల్సి వస్తుంది, నీ మొహం కాదు. ఇప్పుడు చూడండి, నా మొహం చూడండి. ఎవరైనా ఆకాను ఎవరికి తెలిసినాడు? దేవుని జీవము గల దేవుని సైన్యంలో ఉన్నవాడు. ఎవరి కాలములో? యెహోషువ కాలములో. ఏమన్నాడు? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము. ఆ కాలమున 26వ వచనం, 6వ అధ్యాయం 26. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను,
ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగును. దాని పునాది వేయగా తన జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులు నిలవబెట్టగా వాడి కనిష్ఠుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడైనను కనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. శపితమైన ఏడవ అధ్యాయం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రంలో జెరహు మనవడు జబ్ది కుమారుడు కర్మి, జబ్ది మనవడు కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. యెహోషువను తన జనులను ఎక్కడికి వెళ్తున్నారంట? దేవుడు చెప్పిన యుద్ధములు జరిగిస్తున్నారు. వారు ఎవరి మీదకి వెళ్ళారు? హింసబడింది ఏంటి చెప్పండి? యెరికో పట్టణం మీదకి వెళ్ళి సమూలంగా ధ్వంసం చేశారు. జాగ్రత్తగా వినాలి. యెరికో పట్టణం మీదకి వెళ్ళి సమూలంగా ధ్వంసం చేసిన తర్వాత ఇంత పెద్దదైన యెరికో పట్టణాన్ని మనం జయించాము. ఇక మన ముందున్న హాయి అనే పురం ఇదెంతా షుప్ అంటే లేగి అవతల పడిపోద్ది. ఎందుకంటే ఒకవైపు మన దేవుడు ఉన్నాడు, రెండో వైపు మన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని పోజు కొట్టి తక్కువ మంది సైన్యంతో అక్కడికి వెళ్తే ఆ ఊరోళ్ళంట వీళ్ళని ఉరికించి కొట్టారంట. వింటున్నారా? హాయి పట్టణస్తులందరూ రివర్స్ అయ్యి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఉరికించి కొడుతున్నారంట. యెహోషువ ఏడవడం ప్రారంభం చేశాడు. అయ్యా, ఇంత గొప్ప పట్టణాన్ని మేము ఉరికించాము కదా, మేము జయించాం కదా, ఈ చిన్న పట్టణాన్ని జయించలేకపోవడం కారణం ఏంటి దేవుడా అని ఏడుస్తుంటే దేవుడు అన్నాడంట, ఒరే బాబు, నువ్వు ఏడు పాపం చేయ ముందు. దేవునికి స్తోత్రం. యెహోషువ, నువ్వు ఏడవడం కాదు, నువ్వు చేయవలసింది ఏంటంటే నీ దగ్గర ఉన్న దుర్మార్గత్వాన్ని నువ్వు తొలగించుకుంటే దుర్మార్గత ఉన్నవాడిని దేవుడు కనికరించడం.